లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. RRR పై అటాక్ వెనక కుట్రలో విన్నది వీళ్ళేనా? వివరాలకు వెళ్ళినట్లయితే ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి పైనే ఈ అటాక్ జరిగింది అంటే ఈ అటాక్ చేసిన వాళ్ళు ఎటువంటి వీరులు ఘనులు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అది కూడా ఎటువంటి మారణాయుధాలంటే కత్తులు, కర్రలు, రాళ్ళు, వాటితో పాటుగా కొన్ని చెక్కలు, ఆ చెక్కలకి మేకులు, ఈ వాళ్ళ యొక్క ఆయుధాలు. ఇందుకే విషయం ఏంటి అంటే నిన్న శ్రీరామనవమి. సో అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఆ రామాలయం నిర్మిస్తున్నందుకు గాను కొంతమంది నుంచి వ్యతిరేకిస్తుంది. ఎవరంటే ఆటోమేటిక్గా క్రిస్టియన్స్ ఉంటారు. సో ఏదైతే ఇక్కడ దళితులు అని చెప్పుకునే వాళ్ళలో క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారంట. సో ఇటీవల కాలంలో కూడా కొంత వివాదం జరిగింది. ఇదంతా ఎక్కడ? ఆకివీడులోనే, ఏదైతే ఉండి నియోజకవర్గం, రఘురామకృష్ణరాజు గారే కదా ఎమ్మెల్యే అక్కడ. సో ఆకివీడు ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి జస్ట్ కొద్ది రోజుల క్రితమే అక్కడ కొంచెం ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే అది చర్చ్ ప్లేసు అది ఇది అని చెప్పేసి, అంటే చర్చ్ కాదు అక్కడ రామాలయం ఏముంటుంది, రామాలయం నిర్మించి తీరుతామని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు దానిపైన ఛాలెంజ్ చేయటం. అయితే దానిలో భాగంగా నిన్న శ్రీరామనవమి కాబట్టి అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహించాలి అని చెప్పేసి అనుకున్న క్రమంలో అలాగే స్థానికంగా ఇంకొంతమంది ఉండి అక్కడ ఇంకొక ఆలయం, నంది ఆలయం ఏదో మొత్తానికి ఏదో అడిగారట, నందిని ఆలయం సంథింగ్ ఆలయం ఉంటే సరే దాన్ని కూడా ప్రక్కన నిర్మిద్దామని చెప్పేసి రఘురామరాజు గారు ఒప్పుకున్నారు. అయితే గతంలో చర్చి ఉండేది అని చెప్పేసి అది కొంత వివాదం అనమాట వాళ్ళు. సో ఎలా నిర్మిస్తారా? సో వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రఘురామరాజు గారి కోసం, ఎప్పుడు వస్తారా ఏంటా అని చెప్పేసి. ఎందుకు? నిన్న శ్రీరామనవమి అక్కడికి వస్తారు, ఆల్రెడీ చర్చిని వ్యతిరేకించారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇక మరి ముందుగానే వాళ్ళు వ్యూహంలో భాగంగా ప్లాన్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే నిన్న పండగ, మొన్న సాయంత్రమే కొంతమంది బయట వ్యక్తులు అక్కడికి రావటం, మరి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో చర్చలు జరపడం. ఈ చర్చలు జరిపిన తర్వాత దానిలో భాగంగా కొంతమంది ఆల్రెడీ మరి ఇవన్నీ కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ రోజు వాళ్ళు రావడం, వచ్చిన తర్వాత ఈ గొడవలు, గందరగోళాలు, అటాక్ చేసిన క్రమంలో కొంతమంది, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇమీడియట్గా దాన్ని పిక్చరైజ్ చేస్తున్న వాళ్ళని సైతం వదలకుండా ఆ ఫోన్లు పగలగొడతామని చెప్పేసి అది చేయటం ఎంతో దారుణం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కంటే ఎమ్మెల్యే కాబట్టి, పైగా ఉపసభాపతి కాబట్టి ఆయన కొంత సెక్యూరిటీ ఉంటుంది. సో ఆయనకు మద్దతుగా నిలిచిన కూటమికి సంబంధించిన వాళ్ళపైన అటాక్ అండి. ఒక జనసేన నాయకుడు అంట, అతను అనిల్ ఎవరో ఉంది అతని పేరు, అతనికైతే ఏకంగా ఆ చెక్కకి మేకులోనే, ఆ మేకుని తలలోనే అక్కడ కొట్టేశారంట. అసలు అంత దారుణంగా. ఇంకొంతమందికి వీపుల మీద కొట్టారంట, ఇంకొంతమంది కత్తిపోట్లంట. అసలు అంత కిరాతకంగా ఎందుకు? ఏంటి అసలు? ఇది అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చినదైతే కాదు. స్పాంటేనియస్గా వచ్చిందైతే ఇమ్మీడియట్గా వీళ్ళు ఆ రకంగా వెళ్ళి అటాక్లు చేస్తారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల వ్యూహం ఉంది. ఆ వ్యూహం వెనకాల ఎవరున్నారు? ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇప్పుడు ఆ సునీల్ నాయక్ అనే వ్యక్తి బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి ఉన్నాడు కదా, రఘురామరాజు గారి కేసుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో తిరుగుతూ ఉంది. దానికి తగినట్టుగా అసలు ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మరొక ఐపీఎస్ అయినటువంటి పివి సునీల్ కుమార్. సో పివి సునీల్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఇటీవల వీడియోస్లో ఆయన ఒకటే వేస్తున్నారు, ఈయన కౌంటర్ వేస్తున్నారు, ఇదంతా జరుగుతూ ఉంది. సో తాజాగా కూడా పివి సునీల్ కుమార్కి సంబంధించిన 5th క్లాస్ టీసీ ఎవరో నా వీడియోలో అనుకుంటా కామెంట్ పెట్టారు, 5th క్లాస్లో టీసీ ఎవడెవడని. ఎందుకు ఎవడో 1 to 5th ప్రైమరీ స్కూల్ అని ఉంటుంది, అక్కడ నుంచి హై స్కూల్కి మారేటప్పుడు 5th క్లాస్ వరకు అది ప్రైమరీ సర్టిఫికేట్, ప్రైమరీ ఎంపీఈపీ స్కూల్స్ అని అంటే అందులో ఇస్తారు. కొన్నింటిలో 7th క్లాస్ వరకు ఉంటుంది, ప్రైమరీ స్కూల్స్లో 5th క్లాస్ వరకే ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. అర్థం చేసుకోండి, తెలియని వాళ్ళు తెలియకపోతే. పార్టీ జెండాల భుజాన్ని వేసుకుంటే అసలు వాస్తవాలు ఇట్లాగే ఉంటాయి అన్నమాట. సో ఇది అలా ఉంటే ఈ పరంగా ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి పైన ఈ పివి సునీల్ కావచ్చు, లేకపోతే సునీల్ నాయక్ కావచ్చు, పక్కన ఈ రకంగా వాళ్ళు అటాకింగ్ మోడ్లో ఉన్నారు. అటాకింగ్ అంటే కామెంట్స్ పరంగా, వీడియోస్ పరంగా. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ పివి సునీల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఆయన గుట్టులు కావచ్చు బయట పెడతా ఉన్న క్రమంలో సో ఇలా కాదు రఘురామరాజుని ఎట్టైనా సరే మనం మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు అనేది కూడా ఒక గుసగుసలు.
సో అంటే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? ఒకటి, ఆ చర్చను అపోజ్ చేసినందుకు అక్కడ వాళ్ళు చేయాలి. కానీ బయట వాళ్ళు వచ్చి ఆ రకంగా చేశారు అని చెప్పేసి అంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారు? ఒకటి, పైగా ఏదో మిషన్కి సంబంధించింది. ఆ మిషన్ ఏంటి అంటే మరలా అంబేద్కర్ మిషన్కి సంబంధించి, అంటే ఏదైతే పీవీసీలో మెయింటైన్ చేస్తున్నాడో దానికి సంబంధించింది అనే కొంతమంది అనుమానాలు పడుతున్నారు. సరే, అనుమానాలు అనేవి రావడం సహజం, ఎందుకంటే వారిద్దరికి పరస్పర విరుద్ధమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది కాబట్టి. సో పివి సునీల్కి సంబంధించిన కుట్ర ఏమైనా జరిగిందా? అలాగే గత 2 నెలల క్రితం అనుకుంటా విపరీతంగా రఘురామకృష్ణరాజు గారి పైన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే ప్రెస్ మీట్లు పెట్టేసి నానాయాగి చేస్తూ ఉన్నాడు. ఆయనకి సంబంధించిన వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా? శత్రువు మిత్రుడు అనే వ్యవహారంలో ఇక్కడ ఏమైనా ఇంకొంతమందితో కలిసి చేశారా? ఇలా అనేక రకాలైన అపోహలకి అనుమానాలకి తావిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన వ్యవహారంలో మరి ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారు అని అయితే మాత్రం చాలా అనుమానాలు తావిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన తక్షణమే విచారణ చేపట్టాలి. దీని వెనకాల ఎవరున్నారు అని ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టకూడదు. మనం చూస్తూ ఉంటుంటే ఎన్ని తీసుకుంటే ఇప్పుడు అమరావతిలో ఏదైతే ఆ పైపులు తగలబెట్టినాడు వాళ్ళని ఏమైనా సాధారణంగా వదిలేయాలా? పొరపాటును కూడా వదలకూడదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పైన అటాక్ చేసిన వాళ్ళని ఏమైనా సాధారణంగా వదిలేయాలా? వాళ్ళని ఎటుపరచాలి. సో అంటే ఈ రౌడీ మూకలనాలా, లేకపోతే సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ పాల్పడుతూ ఉంటే, అంటే ఒక లా అండ్ ఆర్డర్ అన్నా కానీ, ఒక ప్రభుత్వం అన్నా కానీ, పోలీసులు అన్నా కానీ భయం లేకుండా వ్యవహరిస్తున్నారా? సో అలా వ్యవహరిస్తే మరి వీళ్ళని ఏమనుకోవాలి ఇక? సో ఖచ్చితంగా దీనిపైన ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కొంచెం స్ట్రాంగ్గానే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అమరావతిలో ఈ వరుస అగ్ని ప్రమాదాలకు సంబంధించిన దాంట్లో విచారణ చేపట్టున్నారో, సిమిలర్గా ఈ రఘురామకృష్ణరాజు గారి పైన ఈ అటాక్కి సంబంధించిన దాంట్లో ఎట్టి పరిస్థితులు వదలకూడదు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసులు ఏమైనా సరే పెడదామని అంటే సాధ్యపడదు దానికి. ఎందుకంటే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, ఎవరెవరైతే మతాలు మార్చుకొని చర్చిలకు వెళుతున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దళిత కార్డు అనేది వర్తించదు. వాళ్ళు క్రిస్టియన్సే, బీసీసీగానే గుర్తించబడతారు. అలా కాకుండా ఎవరైనా హిందువులుగా మతానుసారంగా ఉంటే వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ వర్తిస్తే ఆ యొక్క చట్టాలు కూడా అట్రాసిటీ కేసులు ఏమైనా కావాలన్నా వర్తిస్తాయి అని చెప్పేసి తాజాగా సుప్రీంకోర్టు కూడా చాలా గంటపదంగా చెప్పింది. ఇది చెప్పింది సుప్రీంకోర్టు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలపైన వ్యతిరేకత రావచ్చు, కానీ సుప్రీంకోర్టు అన్న తర్వాత దానికి తిరిగి ఉండదు. ఏదైనా వేస్తే కోర్టులు దానిపైన అభ్యంతరాలు ఉంటే పిటిషన్లు వేసుకోవచ్చు, కానీ అది ప్రభుత్వానికి ఆపాదించే ఆస్కారం ఏమాత్రం కూడా ఉండదు. అది రాజకీయపరమైన రంగులు పొలంకుంటున్నాయి, వీళ్ళు వచ్చారు కాబట్టి అలా చేశారు, వాళ్ళు వచ్చారు కాబట్టి ఇలా చేశారు అని చెప్పేసి ఏమాత్రం అనుకోవడానికి కూడా స్కోప్ లేకుండా సుప్రీంకోర్టు డిసైడ్ చేసి చెప్పింది. దీనికి ప్రధాన కారణం ఎవరు? మరలా మన మూలాలే, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గనులే. పైగా పిట్టల వాని పాలనకి సంబంధించిన ఆనంద్ అంట ఆ పాస్టర్ గారి వలన దేశం అంతా కూడా మరి ఆ రకమైన తీర్పు వచ్చింది. ఇప్పుడు మరి ఆనంద్ అనే వ్యక్తిని ఎలా భావిస్తారు? వాళ్ళే ఎవరెవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి మతాలు మారినా కానీ ఎంతకాలం ఎలాగో మెయింటైన్ చేసుకొస్తున్నాం. నువ్వు వేగంగా సుప్రీంకోర్టు ద్వారా తెప్పించావు కదా నాయన అని చెప్పేసి అతనిపైన ఏమైనా విరుచుకుపడతారా? ఏం చేస్తారు? కానీ మొత్తానికి అందరి కొంపలో మునిగిపోయినాయి. ఎందుకంటే రిజర్వేషన్లు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఆ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళకైతే మాత్రం పెద్ద దెబ్బ తగిలిందని చెప్పేసి అనుకోవాలి. సో ఎనీహౌ ఇటు ఆ కేసుకి ఇక్కడ ఈ అటాకులకి అన్నిటికీ లింకప్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ దీనిపైన స్ట్రాంగ్గా పోలీసులకు ఆర్డర్స్ పాస్ చేసి తక్షణమే దాని వెనకాల కుట్ర వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎంత పెద్ద స్థాయి నాయకులు అయినా సరే ఎండగెట్టి బయట పెట్టి ముందు పెట్టాల్సిందే అని చెప్పేసి అయితే మాత్రం ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? రఘురామరాజు గారి పైన అటాక్ చేసింది ఎవరని భావిస్తున్నారు అనేది మాత్రం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.